కువైట్లో మార్నింగ్ మళ్ళీ ఎయిర్పోర్ట్ మీద డ్రోన్ అటాక్. నైట్ పడిన వర్షానికి మార్నింగ్ చూడండి 11 కల్లా నీళ్లు ఎంత నిల్వ ఉన్నాయో. మార్నింగ్ కూడా వర్షమే అన్నమాట. కాలేజీకి వస్తున్న డ్రైవర్లు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి ఇక్కడ వాళ్ళ కోసం స్పెషల్గా వాష్రూమ్ కూడా ఏర్పాటు చేసింది ఇక్కడి గవర్నమెంట్. లగ్జరీ. ఎన్నడూ లేని విధంగా బ్యాంక్ రేట్ అమాంతన అయితే పెరిగిపోయింది. అందుకోసం బ్యాంక్ దగ్గర వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత కాలేజ్కి అయితే వచ్చినాము. పాప నైట్ మెసేజ్ అయితే పెట్టింది, ఈరోజు 11 గంటలకి కాలేజ్ ఉందని చెప్పి. తొందరగా లేచానమాట. లేచి మొహం మీద నీళ్ళు కూడా కొట్టలే. చూడండి, టైం అయిపోయిందని వచ్చేసాను. వాన పడింది, వాన తగ్గిందో లేదో కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒకసారి అయితే నేను వచ్చిన కాలేజు జాబ్రియా, ఒకసారి చూడండి కాలేజు. ఇదే ఫ్రెండ్స్, వర్షానికి నీళ్లు చూడండి ఎంత నిల్వ ఉన్నాయో. నేను ఎప్పుడు కాలేజ్కి ఎక్కువ ఈ కాలేజ్కి అన్నమాట వస్తున్నాను. అబ్దుల్ మోహసిన్ అబ్దుల్ రజాక్ హెల్త్ సైన్స్ సెంటర్, కాలేజ్ ఆఫ్ మెడిసిన్. వర్షం పడితే ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి. ఇది అవుట్ సైడ్ పార్కింగ్ అనమాట. పార్కింగ్లో కార్లు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఆడ నీళ్ళకి. అందుకోసమే ఈ బిల్డింగ్లో పార్కింగ్ చేయడం నాకు తెలిసి సులభము, సేఫ్గా ఉంటుంది బండి. ప్రజెంట్ వెదర్ ఏమాత్రం తగ్గలేదు, వర్షం అయితే ఉంది. ఇప్పుడు పని మనిషి డబ్బులు వేయమని నాకు చెప్పినంది 2-3 రోజుల ముందు. డ్యూటీ లేదు, డ్యూటీ ఉంటే వేస్తానులే అని చెప్పినాను. ఇప్పుడు డ్యూటీ అయితే తగిలిందనమాట. ఒక 10,000 పంపించు ఇంటికి అనేది వెళ్తా ఉండ బ్యాంక్కి. జాబ్రియాలోనే బ్యాంక్స్ అయితే ఉన్నాయి, అల్ముల్లా కానీ అల్ ముజైని కానీ. మనమైతే చూద్దాం. నేను చెప్పిన పార్కింగ్ ఇదే అన్నమాట. ఇక్కడ కార్ పెట్టుకుంటే సేఫ్, ఫ్రీ పార్కింగ్ అన్నమాట. అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ పార్కింగ్. ఇది చూసుకుంటే ముబారక్ అల్ కబీర్ హాస్పిటల్. దీనికి పార్కింగ్ చూసుకుంటే చాలా పెద్ద పార్కింగ్ అయితే ఉండే ఈ కాలేజ్కి. దానికి ఇది కూడా ఫ్రీ పార్కింగ్ అయితే కూడా చూసినారు కదా, అవుట్ సైడ్ పార్కింగ్. పెద్ద పెద్ద గుంతలు అయితే అవి ఏర్పడిపోయినాయి. అదో చూడండి, ఇది మొత్తం పార్కింగ్ అయితే చూడొచ్చు. ఏం నీళ్ళు ఉన్నాయి స్వామి. వర్షం అయితే చాలా దంచి కొట్టింది ఫ్రెండ్స్, రాత్రి నుంచి మార్నింగ్ 9 కల్లా. ఇప్పుడు మళ్ళా మోడంగానే ఉంది. చూద్దామా ఏ విధంగా ఉంటుందో. కొద్దిగా వర్షానికే రోడ్లు మొత్తం క్లీన్ అయిపోయినాయి. అప్పుడే గుంతలు అనేది ఏర్పడిపోయినాయి కొద్దిగా వర్షానికే. మళ్ళీ హెవీ రైన్ ఒక 2-3 డేస్ 4 డేస్ వర్షం పడితే ఇంకా కువైట్లో రోడ్లు ఏ విధంగా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అల్ ముబారక్ అల్ కబీర్ హాస్పిటల్ రైట్ సైడ్ అనమాట. అక్కడే కాలేజ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ సిగ్నల్ ఉంది కాబట్టి ఇక్కడ ఫోన్ అయితే యూజ్ చేయొద్దు. ఒకసారి అయితే ఆఫ్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే హాస్పిటల్ రాయల్ హెల్త్ హాస్పిటల్ జాబ్రియాలోనమాట. అక్కడ చూసుకుంటే సిగ్నల్ అవతల హవేలీ. ఇప్పుడు ఉండేది నేను ప్రజెంట్ జాబ్రియా. అక్కడ బ్లడ్ సెంటర్ కూడా ఉంది జాబ్రియాలో. కాలేజీలు ఓపెన్ అయితే చాలు, మన డ్రైవర్లు కానీ కువైట్ వాళ్ళు కానీ కార్లు ఎలా తోలుతారంటే తొందరగా. ఎందుకో అంత తొందర నాకు అర్థం కాదు. వస్తూ ఉన్నారు, ముందు పక్క కట్ చేస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, బ్రేక్లు వేస్తూ ఉన్నారు. ఎవరైనా అమ్మ 2 నిమిషాలు ఆగకుండా హారన్లు కూడా కొడతా ఉన్నారు. మన దారిలో మనం పోతూ ఉంటే కూడా వచ్చేవాళ్ళు ఎట్లా వస్తున్నారు స్వామి. అందుకే చెప్పేది, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఆరాటం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ అవుతాయి. స్కూళ్ళ సంగతి ఏమో కానీ కాలేజీలు అయితే ఓపెన్ అయిపోయి, అది కూడా ఎక్కువసేపు ఏం లే, 2 గంటల కాలేజే. సిగ్నల్ అయితే ఓపెన్ అయింది. బ్లడ్ బ్యాంక్ అన్నమాట రైట్లో ఉండేది, చెప్పినా కదా బ్లడ్ బ్యాంక్. అది జాబ్రియా బ్లడ్ బ్యాంక్ పక్క నుంచి సిగ్నల్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకుని లోపల జాబ్రియాకి అయితే వెళ్తా ఉండే. అక్కడ బ్యాంకు ఉండే, అమౌంట్ అయితే బ్యాంకులో ఇంటికి అయితే పంపించాలి. మళ్ళీ ఎందుకు బ్రేకులు వేస్తూ ఉన్నారు వీళ్ళు. వస్తా చూడండి, జాబ్రియా నుంచి ఇట్లా లోపలికి అయితే వెళ్తాను. ఇక్కడి నుంచి వెళ్ళి ఇదే అన్నమాట.
ఇది మర్రూరు, జాబ్రియాలో ఆర్డీఓ ఆఫీస్ మర్రూరు అన్నమాట. చాలామంది జాబ్రియాలో మంచి డబ్బులున్న వాళ్ళు కోయట వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మంది లాయర్లు అన్నమాట. బ్యాంకులు కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ ఆ మతాం కాడ నుంచే మనమైతే రైట్ తీసుకుని వెళ్ళాలి. ఇది స్కూల్ అన్నమాట, స్కూల్ పార్కింగ్. ఇది స్కూలు. ఎక్కువ నేను నాది మతానంలోనే రెస్టారెంట్ అది టిఫిన్ తినేవాడిని, తాగేవాడిని. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. రైట్, ఇది లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అల్ ముజేని బ్యాంక్ ఉంది లెఫ్ట్ సైడు. రైట్ సైడ్ చూసుకుంటే అల్ముల్లా బ్యాంక్ అయితే ఉంది. మనం రైట్ సైడ్ పోవాలి కాబట్టి రైట్ సైడ్ అయితే వెళ్దాం. ఇది వచ్చేసినాము, ఇదే అన్నమాట ఎక్స్చేంజ్ అల్ముల్లా. ఇక్కడికైతే వచ్చినాము. బండి పార్కింగ్ చేసి వద్దాం. బ్యాంక్ అల్ముల్లా. انتوا بكره من الساعه كام؟ على بداوم طبيعي من 11 لحد الساعه 9:30 كل يوم. طيب تسلم، متشكره قوي. كثير الله يرضى عنك. الله يكرمك. 10,000 Indian rupees. 10,000 كده. 10,000 KD. 10,000 rupees. يعني بتقول انت بالجواز ما ينفعش التحويل بالجواز. لا طالما الشخص عنده اقامه هنا ما ينفعش التحويل بالجواز. تسلم، متشكره. اخونا مراكزات كل بيت جيم اوكي برانش اوكي పంపించిన అమౌంట్ 10,002 రూపీస్ అయింది. 32 KD 900 అన్నమాట. దానికి కమిషన్ తీసుకుంటే 1 KD 250 అయితే కమిషన్ తీసుకున్నాడు. ప్రజెంటు రేట్ వేసింది వచ్చి 304 బ్యాంక్ రేట్ అయితే వేసినాడు. ఈ బ్యాంక్ రేట్ సూపర్గా అయితే ఉంది ఈరోజు. 34 KD 150 క్యాష్ అన్నమాట. 304 రూపాయలు అయితే ఈరోజు బ్యాంక్ రేట్ అయితే అల్ముల్లాలో ఉంది, కువైట్లో. అతి పెద్ద జామాయిల్ చెట్టు అయితే చూడొచ్చు. చాలా పెద్ద జామాయిల్ చెట్టు అనమాట. ప్రజెంట్ నాది రెస్టారెంట్కి వచ్చినాము. ఒక టీ అయితే తీసుకుందాం. ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి ఒక టీ అయితే తాగుదాము. మళ్ళా జాబ్రియా దగ్గర ఒక రౌండ్ కొట్టి కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదే అన్నమా నాది రెస్టారెంట్, కేరళ వాళ్ళది. టీ అయితే తీసుకున్నా. పిల్లి కాపులా ఉంది. పిల్లి రెస్టారెంట్లో చికెన్ కోసం కూర్చొనింది. నా కారు అయితే అక్కడ పార్కింగ్ చేసి టీ తీసుకొని తాగేసి వెళ్దాం. బాగుంది కారు. ఇదే కారు మా ముస్లిమ తోలింది. ఇప్పుడు నేను తోలుతా ఉండా. 2009 మోడల్ కారు. ప్రజెంట్ 2026. బా, టీ లవర్స్కి పండగే. ఎందుకంటే టీ తాగలేకపోతే ఆ రోజంతా గడవదు. టీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇదండి బా, జమియాన్ అయితే చూడొచ్చు. సూపర్ మార్కెట్ జాబ్రియాలో పెద్ద సూపర్ మార్కెట్ అన్నమాట. పెద్ద సూపర్ మార్కెట్, పార్కింగ్లు. ఇక్కడ NBK బ్యాంకు కూడా పక్కనే ఉంది. ఓలా పెట్రోల్ స్టేషన్ ఉంది. ఇప్పుడు మనకేం అవసరం లేదు కాబట్టి మేము రైట్ తీసుకొని కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది పార్క్ అన్నమాట, జాబ్రియాలో పార్క్. పెద్ద పార్క్. చాలామంది పిల్లలు ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. తిరిగి మనమైతే వచ్చేసాము కాలేజ్ దగ్గర. ప్రజెంట్ సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాము. ఇదో మన బ్యాంక్, ఇది అల్ తిజారీ, అది KFH బ్యాంకు. ఇంకా మన కాలేజు పార్కింగు. కువైట్ యూనివర్సిటీ డెంటల్ సెంటర్ అన్నమాట.
అంటే దంతాల డాక్టర్ హాస్పిటల్ అన్నమాట. వచ్చేసాము. ఫ్రంట్ సైడ్ చూస్తుంటే పార్కింగ్ అన్నమాట. తర్వాత ఇంకొక పార్కింగ్ చూపిస్తాను చూడండి, ఇది ఫ్రీ పార్కింగ్ కాలేజ్ దగ్గర. ఇది కూడా ఫ్రీ పార్కింగ్, పైన వరకు పెట్టుకోవచ్చు, 4th ఫ్లోర్ వరకు. అంతే బా, వర్షానికి నీళ్ళు మామూలుగా ఇది. ఫైనలీ కాలేజ్కి అయితే వచ్చి చేరుకున్నాము. వస్తున్నారు, మా బాబా కూతురు కూడా రావాలి, ఇంకా రాలేదు. పార్కింగ్ లోపల డ్రైవర్ల కోసము స్పెషల్లీ కోయిటర్లకు కూడా వాష్రూమ్ అయితే ఉంది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేద్దాం, అంటే ఫేస్ మీద నీళ్ళు కొట్టి వచ్చేద్దాం. లోపలికి ఎంట్రన్స్. చాలామంది డ్రైవర్లు వస్తే వాష్రూమ్ ఎక్కడ అని చూసుకుంటూ ఉంటారు. ఇక్కడనే అన్నమాట, ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది. ఈ కాలేజీ నుంచి ఈ పార్కింగ్ దగ్గర నుంచి వస్తే ఫస్ట్ ఫ్లోర్లోనే వాష్రూమ్ అయితే ఉంటుంది. చూసినారా, ఫస్ట్ అని రాసి ఉంది, 1 ఫస్ట్ ఫ్లోర్ టాయిలెట్, ఉమెన్ టాయిలెట్ ఇదే అన్నమాట ఫస్ట్ ఫ్లోర్. ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి సూపర్గా అయితే ఉంటుంది. వాష్రూమ్ హ్యాండ్ వాష్. నేను ఎప్పుడు కారు తీసుకుని వచ్చినా కూడా ఇక్కడైతే పార్కింగ్ పెడతా ఉన్నా. ఇప్పుడైతే అక్కడ పెట్టినాను అన్నమాట. అక్కడైతే పెట్టకూడదు, ఎందుకంటే పోలీస్ అతను వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళినాడు అనుకో, ముఖాలిఫ్ అయితే పడుతుంది. వెళ్ళిపోదాం, కిందికి దిగి నేరుగా వెళ్ళిపోదాం. ఎప్పుడు కూడా బయట పార్కింగ్ అయితే పార్కింగ్ ఉండే చోట పెట్టుకోవాలి. బయట ఏడంటే ఆడ పార్కింగ్ పెడితే ఫోటో తీసుకుని పోతే మాది జీతంలో నుంచి కట్ అయిపోతుంది, అంటే బాబా జీతం కట్ చేస్తాడు. పాప కాలేజ్ అయిపోయిందని చెప్పింది. ఇంకా రోడ్ నెంబర్ 30 నుంచి రోడ్ నెంబర్ 5కైనా రైట్, ఫ్రీ రైట్ అంటే రైట్ తీసుకుని 5కైనా వెళ్ళొచ్చు. లేకపోతే కొద్దిగా ముందుకెళ్ళి రోడ్ నెంబర్ 6 అయితే ఎక్కి రోడ్ నెంబర్ 6 నుంచి జెహరాకి నేరుగా అయితే వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇప్పుడు రోడ్ నెంబర్ 30లోనే ఉండా. ఇక్కడ చూసుకుంటే సిగ్నల్ ఉంది, చూసినారా, లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ రోడ్ నెంబర్ 30కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రోడ్ నెంబర్ 6 తీసుకుని సిగ్నల్ నుంచి ఫ్రీ రైటు జెహరా రోడ్ నెంబర్ 6కి అయితే బయలుదేరినాను. మార్నింగ్ ఎయిర్పోర్ట్లో చూసుకుంటే డ్రోన్ ఏమో పడినట్టు ఉన్నది, దాని విజువల్స్ మీరైతే చూడండి. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.